వెల్కమ్ టు కాఫీ టైం. నేను కృప. నేను ప్రత్యూష. కృప, ఏపీకి షాక్ ఇవ్వడం కేంద్రానికి బాగా పరిపాటి అయిపోయింది కదా. ఎందుకంటే అప్పుడు ప్రత్యేక హోదా మీద ఇచ్చింది, ఇప్పుడు రెవెన్యూ లోటు మీద కూడా మరోసారి షాక్ ఇచ్చింది కేంద్రం. రెవెన్యూ లోటుపై ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని బుట్ట దాఖలు చేసింది. రాష్ట్ర విభజన తర్వాత తొలి ఏడాది ఏర్పడిన రెవెన్యూ లోటు 4,117 కోట్లేనని తేల్చి చెప్పింది. అందులో ఇప్పటికే 2,303 కోట్ల మంజూరు చేశామని, మిగతా మొత్తాన్ని త్వరలోనే విడుదల చేస్తామని స్పష్టం చేసింది. రాజ్యసభలో కేవీపీ అడిగిన ప్రశ్నలకు ఇలా సమాధానమిచ్చింది. కేంద్ర ప్రకటనతో రాష్ట్ర ప్రభుత్వం షాక్కు గురైంది. రెండు 2014-15 సంవత్సరానికి రెవెన్యూ లోటును 16,000 కోట్లుగా పరిగణించాలని ఏపీ ప్రభుత్వం మొదటి నుంచి విజ్ఞప్తి చేస్తూ వస్తోంది. అయితే ఈ అభ్యర్థనని కేంద్రం తోసిపుచ్చింది. ఏపీ రెవెన్యూ లోటు 4,117 కోట్లేనని తేల్చి చెప్పింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త పథకాలకు ఖర్చు చేసిన మొత్తాన్ని లోటుగా పరిగణించలేమని స్పష్టం చేసేసింది కేంద్రం. రుణమాఫీ, పెన్షన్లకు ఖర్చు చేసిన మొత్తాన్ని లోటుగా పరిగణించలేమని తెగేసి చెప్పింది. గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. తగిన సంఖ్యాబలం లేకున్నా ముగ్గురిని బరిలోకి దింపి బొక్కబోర్ల ముగ్గురిని గెలిపించి కాంగ్రెస్కు షాక్ ఇవ్వాలన్న కమలం కలలు నెరవేరలేదు. అమిత్ షా రాజకీయ వ్యూహం బెడిసికొట్టింది. బీజేపీ నుండి కేవలం అమిత్ షా, స్మృతి ఇరానీ మాత్రమే గెలిచారు. అమిత్ షాకు 46 ఓట్లు, స్మృతి ఇరానీకి 45 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ పటేల్పై పోటీ చేసిన బల్వంత్ రాజ్పుత్ ఓడిపోయారు. ఆయనకు 38 ఓట్లు మాత్రమే వచ్చాయి.